అమ్మాయిలు పిల్లల్ని కనండి, మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం అంటూ విద్యార్థులను వేడుకుంటోంది రష్యా ప్రభుత్వం. రోజురోజుకి తగ్గుతున్న జనాభాపై ఆందోళన చెందుతున్న క్రమంలో రష్యా వారికి ఈ ఆఫర్ని ప్రకటించింది. జపాన్, చైనా తరహాలోనే రష్యాలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య బాగా తగ్గిపోతుందంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి పిల్లల్ని కనమంటూ ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా రష్యా కూడా 25 లోపు యువ విద్యార్థులను బిడ్డకు జన్మనిస్తే వారికి ₹1,00,000 ప్రోత్సాహంగా ఇస్తామని ప్రకటించినట్లు మాస్కో టైమ్స్ వెల్లడించింది. వారు కరేలియా వాసులై ఉండి స్థానిక విశ్వవిద్యాలయంలో లేదా కళాశాలలో చదువుతూ ఉండాలని రూల్ విధించింది. గత 3 దశాబ్దాలుగా రష్యా తక్కువ జననాల రేటు, లైఫ్ స్పాన్ సమస్యలతో సతమతమవుతుంది. జనాభా వృద్ధికి ఇక్కడ మహిళల కనిష్ట సంతాన ఉత్పత్తి రేటును 2.1గా నిర్ణయించగా ప్రస్తుతం 1.5గా మాత్రమే ఉంది. అయితే సోవియట్ యూనియన్ పతనానంతరం ఆర్థిక అనిశ్చితి కారణంగా 1990లో జననాల రేటు పడిపోగా అప్పుడు పుట్టినవారు ప్రస్తుతం తల్లిదండ్రులుగా మారుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాభా పెంపుపై ప్రధాన దృష్టి సారించారు. భౌగోళిక, రాజకీయ కోణాల నుంచి చూస్తే దేశానికి 14 కోట్ల జనాభా సరిపోరని, పైగా కార్మిక శక్తికి కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1 కంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులకు నగదు బోనస్లు, ఇతర ఆర్థిక ప్రోత్సాహాలను ప్రవేశపెట్టింది. అయితే భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగానే తక్కువ జననాల రేటు నమోదవుతుందని సామాజిక నిపుణులు అంటున్నారు. 2014 నుంచి రష్యాలో జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అవినీతితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రజల ఆదాయం, పొదుపులు తగ్గాయి. దీంతో చాలా మంది కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం లేదు.